ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది టీవీ సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అరిఘాట్ ఈరోజు ప్రవేశించింది. నూతన విద్యా విధానం 2020ను ప్రపంచస్థాయి అత్యున్నత విద్యా ప్రమాణాలతో రూపకల్పన చేశామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు వెల్లడించారు. వాతావరణ మార్పుల సవాళ్ల నుంచి భారత్ను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2 రోజుల శ్రీలంక పర్యటన నిమిత్తం ఈరోజు కొలంబో చేరుకున్నారు. వార్తల వివరాలు. విశాఖపట్నంలోని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో భారత నౌకాదళంలోకి అరిహంత్ 2వ శ్రేణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ ఈరోజు ప్రవేశించింది. భారత అణ్వస్త్రత్రయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ భద్రతలో ఇది నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తోందని, ముఖ్యంగా నేటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో రక్షణ రంగం సహా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందడం చాలా అవసరమన్నారు. భారత్లో తయారైన అత్యాధునిక ఆయుధాలు మన సైనికుల వద్ద ఉండేలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారతదేశంలో క్యాంపస్ను ఏర్పాటు చేయాలని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సమక్షంలో లేఖను సమర్పించారు. ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ విద్యా విధానంపై జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ క్రిస్టినా స్కాట్, యూజీసీ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నూతన విద్యా విధానం 2020 అభివృద్ధికి మూలాధారమని, ప్రపంచ స్థాయి అత్యున్నత విద్యా ప్రమాణాలను అందిపుచ్చుకునేలా రూపకల్పన చేశామని వెల్లడిస్తూ, More crucially, it will help prepare young Indians for the global workplace. This is an increasing requirement as new technologies and services demands are sought to be harmonized with demographic deficits. So I would like all of you to appreciate that we see education today as a key vehicle to accelerate a more intensive engagement between India and the world. కేంద్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో అసోచాం పర్యావరణ కార్బన ఉద్గారాల సదస్సును ప్రారంభించారు. 2070 నాటికి కార్బన్ ఉద్గారాల్లో నికర సున్నాను సాధించడానికి సహకార పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పు అనేది ఇప్పుడు ప్రపంచ సమస్య అని, అయితే దాని ప్రభావం నుండి దేశాన్ని రక్షించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2 రోజుల శ్రీలంక పర్యటన నిమిత్తం ఈరోజు కొలంబో చేరుకున్నారు. భారత్, శ్రీలంక, మాల్దీవులతో కూడిన త్రైపాక్షిక సమూహం ప్రాంతీయ చొరవ, భద్రతా అంశాలపై సమీక్షించనున్నారు. ఈ సమూహం సురక్షితమైన, స్థిరమైన హిందూ మహాసముద్రమును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత నాయకత్వం వహిస్తున్న ఈ సమూహంలో మారిషస్, బంగ్లాదేశ్లను సభ్యులుగా, సీషెల్స్ను పరిశీలకులుగా చేర్చడానికి విస్తరించారు. ఉగ్రవాద వ్యతిరేకత, పోలీస్ చట్టం అమలు, సైబర్ భద్రత వంటి రంగాల్లో సమర్థత పెంపుదలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గుజరాత్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో సంభాషించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సాధారణ జనజీవనం పునరుద్ధరించేలా పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పనులను వేగవంతం చేయాలని ఆయన రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో రాబోయే 7 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. జమ్మూ కాశ్మీర్ 2వ విడత అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 5 కాగా మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన, సెప్టెంబర్ 9వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 25వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా మొత్తం 3 విడతలుగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4వ తేదీన వెల్లడిస్తారు. భారత హాకీ దిగ్గజ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలోని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ దేశ ప్రజలు ఆరోగ్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరూ రోజులో 1 గంటైనా క్రీడలకు సమయం కేటాయించాలన్నారు. భారత్ దృఢంగా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖేలేగా నినాదం తీసుకువచ్చారని కేంద్ర మంత్రి తెలిపారు. हमने मेजर ध्यानचंद जी को पुष्पांजलि अर्पित की। आज उसकी जन्म जयंती है और मेजर ध्यानचंद जी की जन्म जयंती को हम राष्ट्रीय खेल दिन के रूप में मना रहे हैं। मोदी जी ने सही कहा है कि जो खेलेंगे वो खिलेंगे। देश के नागरिक फिट रहे, स्वस्थ रहे और स्वस्थ नागरिक स्वस्थ समाज का निर्माण करता है और स्वस्थ समाज समृद्ध राष्ट्र का निर्माण करता है. స్వచ్ఛంద ప్రాతిపదికన అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి ఆధార్ ఆధారిత ప్రామాణికతను నిర్వహించడానికి ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీను అనుమతించింది. రిజిస్ట్రేషన్ సమయంలోనూ పరీక్షలు వివిధ దశల్లో అనుమతించబడుతుందని స్పష్టం చేసింది. ఇటీవల పూజా కేత్కర్ ఆమె గుర్తింపును నకిలీ చేయడం ద్వారా అర్హతకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మోసపూరితంగా ప్రయత్నించినందుకు ఆమెను భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షల నుండి డిబార్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు గరిష్టాలకు చేరుకున్నాయి. ఆటోమొబైల్, ఐటీ, ఆయిల్, గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోలు లాభాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్న మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 81,682.78 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్ 82,285.83 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరకు 349.05 పాయింట్ల లాభంతో 82,134.61 వద్ద ముగిసింది. పారా ఒలింపిక్స్ 2024 నిన్న రాత్రి ప్యారిస్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 167 దేశాలకు చెందిన 4,400 మంది క్రీడాకారులు 22 విభిన్న క్రీడల్లో పోటీ పడుతున్నారు. క్రీడాకారుల కవాతులో భారత బృందానికి పతాకదారులుగా టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతాక విజేత జావ్లిన్ త్రో క్రీడాకారుడు సుమిత్ ఆంటిల్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భాగ్యశ్రీ జాదవ్ పాల్గొన్నారు. మొత్తం 84 మంది భారత క్రీడాకారులు 12 రకాల క్రీడల్లో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 9వ తేదీతో ఈ పారా ఒలింపిక్స్ ముగియనున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో భారత నౌకాదళంలోకి అరిహంత్ 2వ శ్రేణి జలాంతర్గామి ఐఎన్ఎస్ హరిఘాట్ ఈరోజు ప్రవేశించింది. నూతన విద్యా విధానం 2020ను ప్రపంచ స్థాయి అత్యున్నత విద్యా ప్రమాణాలతో రూపకల్పన చేశామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడించారు. వాతావరణ మార్పుల సవాలు నుంచి భారత్ను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ 2 రోజుల శ్రీలంక పర్యటనలో భాగంగా ఈరోజు కొలంబో చేరుకున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.